హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు ఫ్యామిలీ బడీస్ కుక్కర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఇప్పుడు మీ ముందుకి ఒక వీడియోతో వచ్చేసాను. ఆ వీడియో ఏంటంటే చికెన్ పాప్కార్న్ ఇంట్లో ఎలా చేసుకోవాలో చూపించాలనుకుంటున్నాను. దానికోసం మనం బోన్లెస్ చికెన్ తెచ్చుకోవాలండి. తెచ్చుకున్నాక చక్కగా మ్యాగ్నెట్ చేసుకొని 1-2 అవర్స్ అలా వదిలేయాలి. ఆ మ్యాగ్నెటింగ్ ప్రాసెస్ అంతా మనకి ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తో చేసేసుకోవచ్చు. లైక్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం, గరం మసాలా, ధనియాల పౌడర్, ఇంట్లో ఏ మసాలాస్ ఉంటే అవి వేసుకోవచ్చు. కానీ ఇందులో 3 మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఉంటాయండి. అవి వేయడం మాత్రం మర్చిపోకూడదు. అవేంటంటే లెమన్ జ్యూస్, ఎగ్ అండ్ కొంచెం బేకింగ్ పౌడర్. ఈ 3తోనే మంచి టెక్స్చర్ వస్తుందండి చికెన్ పాప్కార్న్కి. సో ఆ 3 వేయడం మర్చిపోవద్దు. అలా మ్యాగ్నెట్ చేసి 2 అవర్స్ తర్వాత ఆ చికెన్ని తీసుకొని పొడి బ్యాటర్ ఒకటి తయారు చేసుకోవాలి. దానికి మైదా, కార్న్ఫ్లోర్, సాల్ట్, కారం లిటిల్గా అండ్ మనకి నచ్చిన సీజనింగ్ వేసుకోవచ్చు. లైక్ ఆరగానో, చిల్లీ ఫ్లేక్స్, మనకి ఏది బాగుందనిపిస్తే అందులో వేసుకోవచ్చండి. తర్వాత ఒక చికెన్ పీస్ తీసుకొని చక్కగా దాన్ని ఆ పొడి మిక్చర్లో అద్దుకోవాలి. వీడియోలో స్టార్టింగ్లో చూపించినట్టుగా దాన్ని షేక్ చేస్తే పౌడర్ అంతా వదిలేసి మిగిలింది చక్కగా నీట్గా బ్యాటర్ పట్టుకున్నట్టు కనపడాలండి. ఇలా పర్ఫెక్ట్గా వచ్చిందంటే మనం బ్యాటర్ మిక్స్ చేసి చికెన్ కలిపింది పొడిది సెట్ అయినట్టు. అలా వచ్చిన వాటిని చక్కగా ఒక బాండి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకొని అందులో ఆయిల్ హీట్ అవ్వగానే ఈ పీసెస్ తీసి వేసి 2 సైడ్స్ లైట్ బ్రౌన్ ఆర్ లైట్ డార్క్ బ్రౌన్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి. అంతేనండి. అప్పుడు మన చికెన్ పాప్కార్న్ రెడీ అయిపోయినట్టే. దాన్ని తీసి మనకి నచ్చిన కచప్తో సర్వ్ చేసుకొని హ్యాపీగా తినేయడమే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అస్. బాయ్.